ఈ మధ్యలో మీడియాలో ఒక విషయం హైలైట్ అయింది. తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జనవరిలో పెట్టబోతున్నారు. ఇది నిజమేనా అంటే కొన్ని మీడియా లోపల, కొన్ని పత్రికల లోపల దీన్ని మెన్షన్ చేశారు. కానీ కొంతమంది పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నెగిటివ్ రెస్పాండ్ అయ్యారు. మరి జనవరిలో ఎగ్జామ్స్ ఉండవచ్చు, ఎందుకు పెట్టాలి జనవరిలో అనే దాని మీద కూడా దాంట్లో సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ కానీ, స్టేట్ లెవెల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఇది ఎంసెట్ కావచ్చు, జేఈఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, బిట్సాట్ కావచ్చు, ఇలా ఎన్నో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎప్పటి నుంచి అంటే దాదాపు ఫిబ్రవరి నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఈ 5 నెలలు విద్యార్థికి పరీక్షాకాలం. ఒకవేళ ఇంటర్మీడియట్ పరీక్షలు కనుక జనవరిలోనే పూర్తి చేస్తే పిల్లలకి 50% బడ్డీని తగ్గుతుంది. ఇంకా వాళ్ళు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద మాత్రమే, పోటీ పరీక్షల మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతారు. సో అప్పుడు మంచి ఫలితాలు రావచ్చు అనేటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్ళు ఆలోచించడం జరిగింది. మరి ఇది చేస్తే ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం?